ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో జగన్మోహన్ రెడ్డి సహా మరో 8 మంది వైసీపీ నేతల మీద కేసు ఫైల్ చేశారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉందని అధికారులు ముందుగా హెచ్చరించినా సరే, ఆ విషయాన్ని పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్‌లో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి విరుద్ధంగా గుంటూరు మిర్చి యార్డ్‌లో పర్యటించిన జగన్‌తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ రాయుడు సహా తదితరుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది. జగన్ ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే గుంటూరు మిర్చి యార్డ్‌లో పర్యటించారు. వైఎస్ జగన్, వైసీపీ నేతలు ఎన్నికల కోడ్‌తో పాటు పోలీసు యాక్ట్ ప్రకారం విధించినటువంటి నిషేధాజ్ఞను ఉల్లంఘించారు. ఈ పర్యటన మీద కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసుని నమోదు చేశారు. మిర్చి రైతుల్ని పరామర్శించాలంటూ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లారు. అక్కడ జగన్ పర్యటన కారణంగా భారీ వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు మీద వైసీపీ నేతలు, కార్యకర్తలు వాహనాన్ని నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. మిర్చి యార్డ్‌లోని సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందిగా మారింది. మిర్చి రోడ్డు లారీలు, వ్యాన్ రోడ్డు మీద నిలిచిపోయాయి. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ ఆయన అనుచరుల మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించాలన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో గుంటూరు మిర్చి యార్డుకి ఆయన ఎలా వెళ్తారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జగన్‌కి రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల్ని ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా నిధులు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారన్నారు. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రశ్నించని వారిని నిర్బంధించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వల్లభనేని వంశీ అరెస్టు మీద ప్రజల్ని తప్పుదారి పట్టించేలా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి చెందినటువంటి దళిత నాయకులు జైల్లో ఉంటే జగన్ ఎందుకు వెళ్ళలేదన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి అధికారులను పట్టుకొస్తామని చెప్తున్న జగన్ అవి దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని సెటైర్లు పేల్చారు. మొత్తం మీ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో రాజకీయాలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో వేడెక్కాయి. వైఎస్ జగన్ మీద కేసు అంశం ఆసక్తికరంగా మారింది. మరి ఈయన మీద కేసు పెట్టడం కరెక్టా? లేక కుట్ర అని మీరు అనుకుంటున్నారా? సరైనదే అయితే సరైనదే అని ఏ సరైనదే, బి కుట్ర ఈ రెండిట్లో ఏ గాని, బి గాని కామెంట్